వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. లిజన్ టు యువర్ హార్ట్ అంటారు కదా, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ కార్డియాలజిస్ట్ యాజ్ వెల్. అందుకే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అట్ ద సేమ్ టైం హార్ట్ హెల్త్కి కావాల్సిన కేర్ గురించి ఆయన మాటల్లోనే విందాం. ఈ రోజు మనతో పాటు ఫేమస్ కార్డియాలజిస్ట్ అనుజ్ కపాడియా గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ అసిడిటీ గురించి మాట్లాడదామని అనుకున్నాను, అట్ ద సేమ్ టైం హార్ట్ అటాక్ రిలేటెడ్గా. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత, అఫ్ కోర్స్ జంక్ తిన్న తర్వాత అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, డిఫరెంట్ ఏక్స్ అనిపించినప్పుడు కూడా బాడీలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూనేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఈవెన్ వెళ్ళి కొంతమంది టెస్ట్లు కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది అసిడిటీ ప్రాబ్లమా లేదంటే హార్ట్ అటాక్ రిలేటెడా అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. ట్రూ. సో బేసికలీ 30% ఆఫ్ హార్ట్ అటాక్స్తో వచ్చే పేషెంట్స్ కూడా అది యాక్చువల్లీ అసిడిటీ అనుకునే వస్తారు. ఓకే. అండ్ 75% ఆఫ్ పీపుల్ అసిడిటీ ఉన్నదాన్ని హార్ట్ అటాక్ హాస్పిటల్కి వస్తారు. సో అది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. కాకపోతే అనుకోవాల్సింది ఏంటంటే, నైట్లో మీకు సడన్ అసిడిటీ వచ్చింది, నిద్ర నుంచి మేల్కి వచ్చింది, అది అసిడిటీ ఉండదు. ఓకే. దట్ ఈస్ సంథింగ్ హార్ట్ రిలేటెడ్. మీకు ఎప్పుడు రాని అసిడిటీ, చాలా సివియర్గా వచ్చిన అసిడిటీ, అది అసిడిటీ ఉండదు, అది మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్. బట్ మీకు పడుకుంటే సడన్గా తేపులు ఎక్కువ వస్తున్నాయి, నోట్లో పుల్ల నీళ్ళు వస్తుంది, అవన్నీ అసిడిటీ. సో డిఫరెన్సియేషన్కి వెరీ ఫ్యూ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. బట్ ఇవన్నిట్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ బెటర్ మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక చిన్న ఈసీ తీసుకొని లేదంటే లోకల్ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం మోర్ సేఫర్. దానిలో మనకి ఏం పోయేది ఉండదు. బట్ ఆ సేఫ్టీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అసిడిటీ ఎందుకు వస్తుంది అది చూసుకోవడం ఇంపార్టెంట్. జంక్ తినడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, టైం షెడ్యూల్ లేకుండా తినడం, ఇంప్రాపర్ స్లీప్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఇవన్నీ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఇట్ విల్ యాక్చువల్లీ ప్రెసిపిటేట్ ది అసిడిటీ. ఓకే. సో మీరు చెప్పిన ఇష్యూస్ జనరలీ అందరికీ తెలిసినప్పటికీ పీపుల్ డూ దాట్ కదా, రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో హార్ట్ హెల్త్ రిలేటెడ్గా ఎవరైనా సరే ఈ రోజు నుండి పాటించాలి, అస్సలు మిస్ అవ్వద్దు అనుకునే థింగ్స్ ఏంటి? ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఈటింగ్ ఆన్ టైమ్, ఈటింగ్ హోమ్ ఫుడ్, ఓకే, ఈట్ లెస్ ఆఫ్ జంక్, less of Swiggy, Zomatos. Okay. These are important things. Smoking, too much of indulgence into alcohol, nowadays even drugs for those matters. These are all things that will worsen your health, worsen your gut biome antaru. Ipudu there is a new concept which is actually saying that మీ intestine lo unna flora, gut biome antaru, that rules everything in your body including heart health, brain health, ఓవరాల్ హెల్త్, లాంగిటివిటీ ఆఫ్ యువర్ లైఫ్, ఇవన్నీ గట్ నుంచే వస్తుంది. సో ఆ బ్యాక్టీరియాని మనము చేయాలంటే ప్రాపర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, సాలెడ్స్, అవన్నీ మెడిటరేనియన్ డైట్ అంటారు కదా, మోర్ న్యాచురల్ ఫుడ్స్, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవి తింటే ఆటోమేటిక్లీ లాంగిటివిటీ, మీ ఓవరాల్ హెల్త్ బెటర్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఈ మధ్య ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ తగ్గించుకోవడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు, లైక్ ఓజంపిక్ కానీ మోంజారో అని చెప్పేసి. సో వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటారు హార్ట్ హెల్త్ మీద? నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాసియా అది పనిచేసేది ఎట్లా అంటే, బేసికలీ మీ స్టమక్ మొటిలిటీ తగ్గిస్తుంది. ఓకే. స్టమక్ మొటిలిటీ తగ్గిస్తే మీకు ఆకలి తక్కువవుతుంది. ఆకలి తక్కువైతే ఆటోమేటిక్లీ యూ ఈట్ లెస్, you lose weight. So that is the basic way it works, which is a natural way of working. కాకపోతే ఏంటంటే నాసియా ఎక్కువ ఉంటుంది దాంతో, ఎందుకంటే స్టమక్ మొటిలిటీ, స్టమక్ ఎంటీ స్లోగా అవుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ 2-3 వీక్స్ మీరు తట్టుకోగలిగితే ఆటోమేటిక్ దాని తర్వాత ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది నాసియాది. దెన్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ లాట్ ఆఫ్ వెయిట్. వెయిట్ లాస్ అవ్వగానే మీ డయాబెటీస్ తగ్గిపోతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గిపోతాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గితే ఆటోమేటిక్లీ హార్ట్ హెల్త్ విల్ బి బెటర్. బట్ ఈ మెడికేషన్ జనరలీ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాడకూడదు, అదొక్కటే. దట్స్ ద ఓన్లీ థింగ్ వేర్ పీపుల్ హూ హ్యాడ్ క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాడకూడదు. దట్స్ ద ఓన్లీ క్యాచ్. ఓకే. అండ్ ఆల్సో ఆ మెడికేషన్లో ఉన్న డ్యూరేషన్లో తీసుకోవాల్సిన కేర్ గురించి ఏం లేదండి. సి ఆల్ వాట్ అందరు చేయాల్సింది చేయాలి. బేసికలీ ఈట్ ద రైట్ థింగ్స్, ఎక్సర్సైజ్ ఆన్ టైమ్,
ఆటోమేటిక్లీ యూ ప్లస్ దిస్ ఎఫెక్ట్ విల్ హెల్ప్ యూ. ఓకే. జనరలీ ఏంటంటే మార్బిడ్గా ఒబీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా చేయలేకపోవచ్చు, లేదంటే చేయడానికి సిగ్గుపడతారు చాలామంది బికాస్ ఆఫ్ ద ఓవరాల్ బాడీ స్టేచర్. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక 8-10 kgs వెయిట్ లాస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ దాని తర్వాత చేయడం కూడా ఈజీ అయిపోతుంది, ఓకే. కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ బెటర్మెంట్ తెలుస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది. Correct. ఎస్. అండ్ ఆల్సో జనరలీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పి స్టార్ట్ అయింది, న్యూస్లో కూడా చాలా విన్నాము. వీళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ కోవిడ్ అంటారు కొంతమంది, బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటారు కొంతమంది. సో అది ఎంతవరకు నిజం? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కోవిడ్ డెఫినెట్గా ఇన్సిడెన్స్ పెరిగింది, యంగర్ పీపుల్లో కూడా పెరిగింది, సివియారిటీ ఆఫ్ డిసీజ్ కూడా పెరిగింది. ఓకే. యంగర్ పీపుల్లో ఆల్ 3 ఆర్టరీస్లో బ్లాక్స్ చూడడం అవన్నీ మేము కోవిడ్ తర్వాత ఎక్కువ చూస్తున్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ పర్సే, వైరస్ వల్ల అయిన ఇన్ఫ్లమేషన్ వల్ల. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ పర్సే. ఓకే. సో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మరి ఆఫ్టర్ జాగ్రత్త ఎఫెక్ట్స్ కూడా తీసుకోవాలి. ఉండాలి, వాళ్ళకి కరెక్ట్. సో ఎక్కువ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ చేయడంలో మనకు నష్టమేం లేదండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించడంలో మనకు నష్టం లేదు. ఓకే. హెల్త్ చెకప్లో ఒక స్ట్రెస్ టెస్ట్ చేయించడం ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఓన్లీ ఈసీజీకో చేసేస్తారు, అది బేస్ లైన్ తెలుస్తుంది మనకు, కానీ యాక్చువల్ స్ట్రెస్ చేయండి మనకి యాక్చువల్లీ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయో లేవో తెలియవు. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ అ స్ట్రెస్ టెస్ట్ యూ వోంట్ నో. సో స్ట్రెస్ టెస్ట్ టీఎంటీ చేయొచ్చు, లేదంటే డోబుటిమిన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది అది చేయొచ్చు, లేదంటే థాలియం అని టెస్ట్ ఉంటుంది, లేదంటే లేటెస్ట్ సిటీ స్కాన్స్ ఉన్నాయి, సిటీ స్కాన్తో ఒక సిటీ యాంజో చేయించేస్తే సరిపోతుంది. బట్ సిటీ యాంజో ఏంటంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇండికేటెడ్ సిటీ యాంజోస్ చేయకుండా మామూలు స్ట్రెస్ టెస్ట్ ఫస్ట్ చేసుకుంటే మనకి ఐడియా అయితే వస్తుంది. ఓకే. అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దాని నుండి డెఫినెట్లీ ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో దానికి హార్ట్ హెల్త్కి ఎలా రిలేటెడ్ ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. మన బాడీ మనం తినేది అన్నీ లివర్ ద్వారానే వెళ్ళాలి. సో లివర్ హెల్త్ విల్ యాక్చువల్లీ ఈజ్ లైక్ అ మిర్రర్ మీ హెల్త్కి. సో ద మూమెంట్ లివర్లో ఫ్యాట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందంటేనే దట్ మీన్స్ మీ మెటబాలిజం చక్కగా లేదు, ఈధర్ మెటబాలిజం స్లో అయింది ఆర్ మీ డయట్ బాగాలేదు ఆర్ బోత్. ఓకే. సో ఇట్ ఈస్ అండ్ ఫ్యాటీ లివర్ వల్లనే ఇప్పుడు సిరోసిస్ డెవలప్ అవ్వడం అవుతుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటారు. మెటబాలిజం అసోసియేటెడ్ స్క్లెరోటిక్ లివర్ డిజీజ్, sclerotic liver, these are all technical terms, but basically it is fatty liver which is not related to alcohol. Previously anni fatty livers alcohol valla anukunevallu, I'm talking of 25 years ago. Now it is metabolism related. Metabolism in the sense of diabetes, liver, lipid profile చాలా deranged ఉండడము, చాలా ఒబీస్ ఉండడము, హై యూరిక్ యాసిడ్స్, ఇవన్నీ దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అండ్ దీనివల్ల హార్ట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది యంగర్ జనరేషన్ అండ్ ఆల్సో పెద్దవాళ్ళు కూడా ఈ ఏఐ జనరేటెడ్ కానీ లేదంటే కొన్ని స్మార్ట్ వాచెస్ ఇలా వేరబుల్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల హార్ట్ హెల్త్ని డయాగ్నోస్ చేస్తాం, మాకు తెలుస్తూ ఉంటుంది, మానిటర్ చేసుకుంటూ ఉన్నాము అన్న భ్రమలో ఉంటారు కదా. సో అది ఎంతవరకు మనం రిలై అవ్వచ్చు దాని మీద? అంటే టు లార్జ్ ఎక్స్టెంట్ చేయొచ్చండి. ఈ రింగ్స్ కానీ వాచెస్ కానీ, వాచెస్లో ఈసీజీస్ని మనం రికార్డ్ చేయొచ్చు. దాంతో మనం రిథమ్ ప్రాబ్లం అవుతుందంటే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అని అంటారు. దాంట్లో ఏంటంటే అది ఇంటర్మీడియట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల అది నార్మలైజ్ అయిపోతుంది. సో అది దొంగలాగా మనం ఆ మూమెంట్లో పట్టుకోవాలి. సో అది మనం మన వాచెస్తో పట్టుకోవచ్చు. దాంతో మేము చాలా మందిని యాక్చువల్లీ డయాగ్నోస్ చేస్తున్నాం ఇప్పుడు. సో దానివల్ల మనము ప్రియంప్ట్గా ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళని చాలా థింగ్స్ మీద ప్రివెంట్ చేస్తున్నాం. సెకండ్, ఏఐ ఈ డివైసెస్తో మన స్లీప్ ప్యాటర్న్ని మనం మానిటర్ చేయొచ్చు. చాలామందికి స్లీప్లో బ్లడ్ ప్రెషర్స్ చాలా స్పైక్ అవుతాయి, గుర్క చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా డిటెక్ట్ అవుతుంది, మన బాడీ మూమెంట్స్ తెలుస్తాయి. సో ఈ అన్నీ మన ఈ ఏఐతో మనం తెలుసుకుంటే స్లీప్ యాప్ని అంటారు, దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని కూడా వాళ్ళ స్లీప్ థెరపీ చేయొచ్చు. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి.
వెల్ అంటే కొంతమంది ఆన్ ద కాంట్రాస్ట్ చూసుకుంటే చాలా మంది స్లైట్ చేంజ్ చూసినా కూడా రిలేటెడ్ టు హార్ట్ హెల్త్ కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అది ఉందేమో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ యాక్చువల్లీ ఓపీస్ వస్తాయి. చాలా పెరిగినాయి ఈ ఆటల వల్ల. అవునా? చాలా మంది ఓన్లీ 20-30 హార్ట్ బీట్ పెరిగిపోయినాయి అని చాలా మంది వస్తారు. మనం ఇంటెలిజెంట్ ఇనఫ్ ఉండాలండి, దేన్ని మనం తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదు. దాన్ని మనం వీ షుడెంట్ గివ్ ఇట్ సో మచ్ ఇంపార్టెన్స్ దట్ ఇట్ విల్ స్టార్ట్ రూలింగ్ యువర్ థాట్ ప్రాసెస్. వీ షుడ్ నో వే టు యూజ్ ఇట్. అది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఎర్లీ 30s చాలా మందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. చాలా మంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మేబీ నాకు కార్డియాక్ అరెస్ట్ అవుతుందేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. డెఫినెట్లీ ఆ జోన్లో నేను కూడా ఉన్నాను. ఏదైనా చిన్న స్లైట్ మేబీ రిలేటెడ్ టు దట్ అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ మనకు ఫాదర్స్కో ఆర్ మన పేరెంట్స్కో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా ఆ కండిషన్స్ మనకేమైనా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఎక్కువగా. కరెక్ట్, ఇట్ డస్ మా. సో థింగ్ ఈజ్ ఈ మధ్య మేము చాలా ఎక్కువ చూస్తున్నాము బికాజ్ లైఫ్ స్టైల్స్ మారినాయి కాబట్టి జబ్బులు కూడా లైఫ్లో ఎర్లీగా వస్తూ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అన్నీ చేసి కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి. అది జెనెటిక్ ఉండొచ్చు. సో ఇప్పుడు వీ డూ లాట్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ నౌ. చాలా థింగ్స్ జెనెటిక్లీ ట్రాన్స్మిట్ కూడా అవుతాయి. సో సపోజ్ నా జెనెటిక్స్లో కొన్ని ఉన్నాయి, దాన్ని బట్టి వి స్టార్ట్ గెటింగ్ ఇట్ ట్రీటెడ్ ఎర్లియర్. క్యాన్సర్స్ కానీ బ్లడ్ ప్రెషర్ జీన్స్ కానీ ఇవన్నీ మేము ముందే తెలుసుకోవచ్చు. సో జెనెటిక్ అనాలిసిస్ చాలా కామన్గా చేస్తున్నాం ఇప్పుడు. దాంతో చాలా ముందే తెలుసుకోగలుగుతున్నాం. ఎస్పెషలీ క్యాన్సర్స్ అయితే చాలా ముందే తెలుసుకోగలుగుతున్నాం. ఓకే. అండ్ ఆల్సో చాలామంది ఇది ఒక మిత్ లాగా ఉండిపోయిందని చెప్పొచ్చు. రెడ్ వైన్, డార్క్ చాక్లెట్ అండ్ ఒక వైపు చూసుకుంటే స్మోకింగ్. సో డైలీ ఒక స్మాల్ పెగ్ ఇస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇస్ ఇట్ అంత ట్రూ? ఇట్స్ నాట్ ట్రూ. బెస్ట్ థింగ్ ఇస్ నాట్ టు డూ ఎనీథింగ్. ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్. ఇఫ్ యూ డ్రింక్, yes, red wine is better than any other thing because it has certain antioxidants, but in a limited quantity. It should not be that you drank the first peg and after that you don't remember that you were drinking. So people then take it as a advantage of just saying that and doing wrong things. That cheyakunda unte better. Dark chocolate, yes, again has some antioxidants, but if you don't use it also, you have better things. It's equally good not better to do sources anything. ఉంటాయి కదా. Yes, you have better sources as well. ఓకే. సో స్మోకింగ్ గురించి అఫ్ కోర్స్ ఎన్ని డాక్టర్స్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్, హార్మ్ఫుల్ అని చెప్తూ ఉంటారు, ఇండికేషన్స్ అందరూ ఇస్తారు. బట్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు హార్ట్ హెల్త్? అంత డైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది స్మోకింగ్? So basically it has lot of oxidants andi. It oxidizes the cholesterol. It causes lot of thickening of your heart vessel walls. ఓకే. సో అవన్నిటితో ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ని ఇట్ ఇంక్రీజెస్ యువర్ కొలెస్ట్రాల్ డిపాజిషన్. ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిషన్లో కూడా ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ కొలెస్ట్రాల్ ఎక్కడ డిపాజిట్ అయిందో బర్స్ట్ అయ్యి ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద బ్లడ్ అండ్ క్లాట్ దర్. సో దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో వాళ్ళని యాక్చువల్లీ చూస్తే యాక్చువల్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ తక్కువ ఉంటుంది కానీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఎస్సిఆర్పి అని ఉంటుంది, ఈఎస్ఆర్ అని ఉంటుంది. అవన్నీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి ఉంటాయి వాళ్ళవి, విచ్ ఆర్ డైరెక్ట్లీ now they are like risk factors now. So once you have those things, you are at a higher risk of having heart attacks. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ స్మోకింగ్ హ్యాబిట్ లాంగ్ డ్యూరేషన్ వరకు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఆపుదామని అనుకుంటున్నారు. దెన్ అగైన్ వాళ్ళు ఓకే ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద టెస్ట్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎఫెక్ట్ అయ్యారా లేదా అని చెక్ చేయడానికి కాదు, ఇంకా తాగొచ్చా లేదా కనుక్కోవడానికి చేస్తారు. దట్స్ ద ప్రాబ్లం. హౌ మచ్ am I affected already? Whether if I am not affected, can I keep smoking కోసం చేస్తారు. బట్ basically they should stop smoking. That's the most important. Now the things that they need to check are, one, first thing is they have to check is for the lung function test, x-rays చేసుకోవాలి. రెండోది they have to check for the heart issues, ECG, echo, treadmill చేసుకోవాలి. బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ సిబిపి ఉంది, యువర్ కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా, బేసిక్ టెస్ట్ కొలెస్ట్రాల్స్, డయాబెటీస్ వచ్చిందా లేదా, బికాస్ స్మోకింగ్ కెన్ ఎఫెక్ట్ అండ్ కాజ్ డయాబెటీస్ ఆల్సో. సో ఆల్ దీస్ బేసిక్ టెస్ట్ మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. సో దట్స్ వాట్ మనం ఏ కండిషన్లో ఉన్నామో అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే. సో కంటిన్యూ
చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కంటిన్యూ చేసుకోకూడదు. ట్రూ. అండ్ ఆల్సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి ఎర్లీ సైన్స్ అనేటివి బాడీ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కదా, సో అవి ఎట్లా గుర్తుపట్టాలి మనం? See, first thing is preventive side effects, preventive risk factors. Manamu, whether we are suddenly gaining weight, whether we are actually our blood pressures koncham bottle avutunaya, mana HbA1c impaired, just diabetes borderline lo ostha unda. If your HbA1c is getting to 6, your lipid profile is worsening. These are your soft signs that things are not right in my system. So ఆ టైంలోనే మనం జాగ్రత్త తీసుకొని మనం ఎక్సర్సైజ్ చేసి డయట్ చేసుకుంటే అవి అన్నీ రివర్సిబుల్ స్టేజ్లో ఉంటాయి. ఓకే. సెకండ్, సిమ్టమ్స్. మనకి నడుస్తూ ఉంటే కొంచెము ఇదివరకు రాని ఆయాసం ఇప్పుడు వస్తుంది, మెట్లెక్కుతూ ఉంటే ఆగాల్సిన వస్తుంది, నిద్రలోంచి సడన్గా మేలుకు వస్తుంది సమ్ డిస్కంఫర్ట్తో, నడిచినప్పుడు ప్రొఫ్యూజ్గా స్వెట్ అవుతుంది విచ్ ఐ నెవర్ యూస్ టు హ్యాపెన్, బై getting extremely tired when you are walking. These are all early symptoms of that some blockages are starting. Okay. నడిచినప్పుడల్లా నొప్పి వస్తుంది, కూర్చోవాల్సిన వస్తుంది అంటే ఆల్రెడీ బ్లాక్ ఉంది. ఐ థింక్ బెటర్ టు గెట్ చెక్డ్ బై అ కార్డియాలజిస్ట్. సో ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఎర్లీ సిమ్టమ్స్, ఎర్లీ సైన్స్, యువర్ సిమ్టమ్స్ ఏమున్నా సరే ఒక్కసారి వెళ్ళి మీ లోకల్ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ ఎవరన్నా చూపించడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా ఒకవేళ హార్ట్ బ్లాకేజ్ ఉంటే వితౌట్ సర్జరీ దాన్ని రివర్స్ చేయొచ్చా? అంటే ఫస్ట్ వీ నీడ్ టు డూ అన్ యాంజియోగ్రామ్ ఫర్ షూర్ టు సీ వెదర్ దెర్ ఆర్ బ్లాకేజెస్ ఆర్ నాట్. బీ ఇట్ అ సిటీ స్కాన్ ఆర్ రెగ్యులర్ యాంజియోగ్రామ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ. అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద బ్లాకేజెస్ వీ నీడ్ టు సీ. సపోజ్ బ్లాకేజెస్ 40-50% ఉన్నాయి, దెన్ ఓన్లీ మెడికేషన్ ఇస్ ఇనఫ్. కొంత రివర్సల్ అవుతుంది, నాట్ కంప్లీట్లీ, బట్ అది పెరగకుండా మెడిసిన్స్ ఉన్నాయి విచ్ విల్ హెల్ప్. మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. 70% కన్నా ఎక్కువ ఉంటే జనరలీ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హెస్ టు బి డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈదర్ అ స్టెంట్ ఆర్ బైపాస్, డిపెండింగ్ ఆన్ ఎక్కడ బ్లాక్ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, బ్రాంచెస్ కూడా బ్లాక్స్ ఉన్నాయా లేవా, మేజర్ వెసల్స్ బ్లాక్స్ ఉన్నాయా, అవి చూసి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఆఫ్టర్ 60 తర్వాత స్టార్ట్ అయ్యే వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? Salt. First thing is salt. Second is a regular lifestyle. Okay. Sleeping on time, more of fruits, raw vegetables, salads. No sauces in the salads, because sauces again is a lot of source of oil and salt. Regular exercise. ఇవి చేసుకుంటే ఆటోమేటిక్లీ సెటిల్ అవుతుందండి. మనము 5 kgs వెయిట్ లాస్ అవుతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 millimeters మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఓకే. So you lose 5 kgs, you reduce 5 millimeters. It's like that. So the more you lose your weight, automatically you reduce your blood pressures. Okay, but how come salt is the culprit asalu? Salt is the main culprit. Ante it is the antidote for all the medicines that you take. Salt will thicken your arteries. Okay. Sodium, what is there, will make your arteries stiff. The arteries, when they become stiff, automatically the pressure that is exerted by the blood in the vessels will be much higher for it to dilate. Okay. That is blood pressure. So as it becomes thicker, your blood pressure keeps increasing. Okay. సో ప్రోటీన్ సోర్సెస్ కోసం నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళు చికెన్ అది తీసుకుంటారు, బట్ రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలని అంటూ ఉంటారు కదా, వై ఇస్ దట్? Fat. It's full of fat, no? Okay. Because it's good to taste. Anything good to taste will either have salt, sweet or oil. Okay. So you won't eat anything otherwise, no? Just think of any food that you buy from outside which will not have any of the three. It is not possible. So basically mutton has a lot of, red meat has a lot of saturated fat. Okay. That's the reason it's tasty also. ఎస్, చూసారు కదా హార్ట్ రిలేటెడ్ కేర్ మనం ఎలా తీసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.